ఒక్కొక్కడు దున్నపోతులా బలిచారు. కుర్రాడు ఈకపేకలేకపోయారు. ఈ చీరలు కట్టుకుని గాజులు వేస్తే బాగోదు, మీ పెళ్ళాల దగ్గర అడుక్కుని వేసుకుని తిరగండ్రా. మీ బతుకులు చెడా. ఇంకా నిలబడ్డారే ఉండే. ఏంటి సీను, చాలా రోజుల తర్వాత బాగున్నావా? బాగున్నా. పాప డాన్స్ క్లాస్ గురించి ఏం ఆలోచించావు? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అన్నా నువ్వు అను, ఖర్చు మొత్తం నేను చూసుకుంటా. అనిత, సీనన్ వచ్చాడు, మంచినీళ్ళు తీసుకురామ్మా. పాప మంచి డాన్సర్ అవుతుంది, మంచి ఫ్యూచర్ ఉంది. నువ్వు చూడు, మన ఊరి పేరు నిలబెడుతుంది. చూసావా సీను, ఇదే సరిగ్గా నిలబడలేదు, ఇంకా ఊరి పేరేం నిలబడుతుంది? ఏమైందన్నా? స్కెలిటల్ ఫ్లోరోసిస్, ఫ్లోరైడ్ వాటర్ వల్ల వచ్చిందట. ఊరంతా మినరల్ వాటర్ సప్లై చేసే నేను నా కుటుంబానికి గుక్కడి మంచినీళ్ళు ఇవ్వలేక ఇలా నా బిడ్డని హావిటిదాన్ని చేశాను. నా ఇంటికి వారం మంచినీళ్ళు ఇస్తే ఓ రోజు పస్తులు ఉండాల్సిన పరిస్థితి. నేను ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ని, దౌర్భాగ్యాన్ని. నేను సంపాదించే ప్రతి పైసా బంగారమే. ఆ బంగారం ఇచ్చి మంచినీళ్ళు కొనలేను. అలా అని బంగారం బూడిద పాలవుతున్నా ఏమీ చేయలేను. ఇక ఈ జీవితాలు ఇంతే, ఇలా నలిగిపోవాల్సిందే. సార్, వాటర్ అనాలిసిస్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇందులో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. తీసుకున్న 2 శాంపిల్స్ కూడా చాలా ఎఫెక్టివ్గానే ఉన్నాయి సార్. ఈ ఊరి వాటర్లో ఫ్లోరైడ్ శాతం చాలా ఎక్కువగా ఉంది. 1 లీటర్ వాటర్లో 10 నుంచి 20 mg ఫ్లోరైడ్ ఉంది. ఇది చాలా ప్రమాదకరం. ఈ వాటర్ తాగటం వలన చిన్నపిల్లలకి 6 నుండి 12 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. స్కెలిటల్ ఫ్లోరోసిస్ ఉండటం మూలంగా చాలా మందిలో చేతులు వంకరపోవటం, కాళ్ళు వంకరపోవటం వంటివి జరగచ్చు. ప్రెగ్నెన్సీ లేడీస్కి ఫెర్టిలిటీ రేట్ కూడా బాగా తగ్గిపోతుంది. పుట్టబోయే పిల్లలకి మెంటల్లీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చర్మ వ్యాధులు, కంటి సమస్యలు తొందరగా రావటం, దీని మూలంగా చిన్న వయసులోనే వృద్ధాప్యం రావటం జరుగుతుంది. లైఫ్ టైం కూడా బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ ఊరు ప్రజలు తరతరాలుగా ఈ వాటరే తాగటం వలన చాలామంది రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారు. మీరు ఈ నీరు తాగకపోవటమే మంచిది. ఏమైందమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? తాతకు ఆరోగ్యం బాగాలేదు బాబు. 2 కిడ్నీలు పాడైపోయినాయని డాక్టర్ బాబు చెప్పాడు. ఈ ఊరు నీళ్ళల్లో ఇసం కలిసిందంట. అదేదో ఫ్లోరైడ్ అంట. ఇదిగో ఈ 100 బాటిల్ పంపితే ఈ 1/2 గ్లాసు నీళ్ళు వచ్చాయి బాబు. ఈ తాగితే అన్న బతుకుతాడని ఆశ బాబు.
సమస్య ఇక్కడ మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో చాలా ప్రాంతాల్లో ఉంది. కొన్ని కోట్ల మంది ఈ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఈ ఊరికి మంచినీరు అందించడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కార మార్గం. అలా కాకుండా ఈ ఊరు ఇదే వాటర్ తాగుతూ పోతే రాబోయే తరాలు చాలా వరకు పేషెంట్స్ అవుతారు. జరిగే డ్యామేజ్ ఊహించలేం. మన ఊరికి మంచినీళ్ళ కొరత ఉంది, కొంచెం చూడండి అయ్యా. సర్కారు కొళాయిలు వేయించాంగా, నీళ్ళు వస్తున్నాయిగా. అయ్యా, ఆ కొలాయిలో వచ్చే వాటర్ మన ఊరి భూమిలోని ఫ్లోరైడ్ వాటర్, విషం. అవి కూడా ఏ 4 రోజులకోసారి వస్తాయి. అవన్నా రెగ్యులర్గా వస్తే తాగి చస్తాం. భలే ఉంది. నన్నేం చేయమంటారు? అది మన ఊరి మట్టి ప్రాబ్లం. ఆ దేవుడు మన ఊరికి ఇచ్చిన శాపం. ఈ ఫ్లోరైడ్ సమస్యని ఆ దేవుడే పరిష్కరించాలి. దేవుడి వల్ల తప్ప ఎవరి వల్ల కాదు. నేనేం దేవుడిని గాను, మీలానే మామూలు మనిషిని. నేనేం చేయలేను. మీరు బయలుదేరండి. ఇతను అనవసరంగా గెలిపించుకున్నాం. ఇలాంటి ప్రెసిడెంట్ ఉన్నా ఒకటే లేకపోయినా దేవుడు తప్ప దీన్ని ఎవరేం చేయలేరు. ఇలా బ్రతుకులు మారాలంటే ఆ దేవుడే దిగి రావాలి. ఫోన్కి ఏమైందిరా? ఎన్నిసార్లు చేసినా కలవదు. బ్యాటరీ డౌన్ అయ్యి స్విచ్ ఆఫ్ అయిపోయింది బాబాయ్. అయినా నువ్వేంటి బ్యాగ్ సర్దుకుంటున్నావు? నాకు ఆదిలాబాద్కి ట్రాన్స్ఫర్ అయిందిరా. 300 కిలోమీటర్స్. ఇక్కడి నుంచి ఓ 5 అవర్స్ జర్నీ. నిన్ను ఎప్పుడు చూడాలన్నా వచ్చేస్తానులే. మేనేజర్తో మాట్లాడాను. కనీసం 1 ఇయర్ అక్కడ చేస్తే మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తా అన్నాడు. 1 ఇయర్ ఎంతసేపు చూస్తుండగా గడిచిపోతుంది. ఇప్పుడే వెళ్ళాలా బాబాయ్? తప్పదురా. రేపే డ్యూటీలో జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ఎడితేనే కుదురుతుంది. బయలుదేరదామా? జాగ్రత్త. ఎప్పుడన్నా చూడాలనిపిస్తే వచ్చేసి. ఏమిటో యాక్సిడెంట్లో అందరినీ పోగొట్టుకున్న తర్వాత నువ్వు దొరికావు. ఇప్పుడు నీకు కూడా దూరంగా. ఏంటి బాబాయ్ చిన్నపిల్లోడ్లాగా? 1 ఇయరే కదా, కళ్ళు మూసుకుంటే కరిగిపోతుంది. అయినా నువ్వేమైనా ఫారెన్ వెళ్తున్నావా? ఆదిలాబాదే కదా. నేను చూడాలనిపిస్తే నైట్ బస్ ఎక్కితే మార్నింగ్ కల్లా ఆదిలాబాద్లో వాలిపోతా. ముందు మీరు బస్ ఎక్కండి బాబాయ్. మందు తగ్గించి వేళకు భోంచేయి నాన్న. సరే బాబాయ్, ఓకే. జాగ్రత్త. బాయ్ బాబాయ్. ఉంటా. ఆంటీ ఆఫీస్ ఇవ్వండి తొందరగా. బాబాయ్ 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 ఇదిగో. జాగ్రత్త బాబాయ్, జాగ్రత్త. చెవులు దొబ్బాయా? హార్న్ కొడుతుంటే వినపట్లేదా? నువ్వు పోవడానికి నాకేలా దొరికిందా? డెత్ సర్టిఫికేట్ రోడ్డు మీద ఫ్రీగా దొరుకుతుందని వచ్చేస్తారు. పక్కకు పో. పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడంట వెనకటి కూడా. లేకపోతే పోన్లే పాపమని జాబ్ ఇస్తానంటే పోజులు కొట్టి ఇప్పుడు ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నాడు. అయినా గాలికి తిరిగే గాడిదని గాడిలో పెట్టాలనుకోవడం మన తప్పే. కొన్ని గాలి జీవితాలు అంతే, మనం ఏం చేయలేం. ఇక్కడ నా వల్ల ఎవరికి యూజ్ లేదు. క్లోజ్ చేసే. ఇప్పుడే ఈ క్షణమే నీ దగ్గరకు వచ్చేస్తా. అన్నయ్య, మా ఇంట్లో కరెంట్ లేదు. అసలే దీపావళి పండుగ చీకట్లో చేసుకోకూడదు. రిపేర్ కోసం నాన్నను తీసుకురమ్మన్నారు.